ఇవన్నీ కూడా కుటుంబానికి వస్తాయి కానీ తల్లికి సోదరికి రాదు. కాబట్టి అసలు ఏం జరిగింది అన్నది పోలీసులు కూలంకషంగా పరిశీలించి ఆ పోస్ట్ మీరు అట్లా వచ్చిన తర్వాత జాగ్రత్తగా న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. జడ్జి గారి మాటలు కూడా వినండి. జడ్జిగా ఆయన వినోద్తోటి కేసు ఆయన ఏం చెప్తారు. మిత్రులారా, నా పేరు జడ్జి రామకృష్ణ, అందరికీ తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది, కానీ దళిత సోదరుడు అకస్మాత్తుగా అన్యాయంగా బలైపోవడమే ఇక్కడ మనకు ఉన్న పెద్ద సమస్య. ఇక్కడ ఏదేమైనప్పటికీ న్యాయపరంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, న్యాయపరమైనటువంటి సహాయం అవసరం వస్తే అందివ్వాలని, ఈ కేసును అది వాళ్ళ భార్య చెప్తున్నట్లుగా ఆయనంతకు ఆయన సూసైడ్ చేసుకున్నప్పటికీ లేదా మృతుడు తల్లి చెప్తున్నట్టుగా చంపబడ్డాడన్నది ఏదేమైనప్పటికీ కూడా న్యాయ విచారణలో, పోలీసు విచారణలో నిజం తేలవలసి ఉంది. ఏదేమైనప్పటికీ దళితులపైన జరుగుతున్నటువంటి దాడులు చాలా పరాకాష్ఠకు చేరుకుంటున్నాయని నేను అభిప్రాయపడుతున్నాను. రాష్ట్రం మొత్తం నలుమూల నుంచి ప్రతి చోట ప్రతిరోజు ఏదో ఒక చోట దళితులపైన ఏదో రకమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఇది ఈ సమాజానికి మంచిది కాదని, అదేవిధంగా దళితులకు రక్షణగా నిలబడి దళిత సోదరులందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని మేము ప్రతి దళిత ఒక గ్రామాన్ని మేము సందర్శిస్తున్నాం, వాళ్ళకి భరోసా కల్పిస్తున్నాం, వాళ్ళకి ధైర్యాన్ని కల్పిస్తున్నాం. కానీ ఇక్కడ తల్లి ఒక మాట, కట్టుకున్న భార్య మరో మాట చెప్తోంది. ఆ రెండు విషయాల్లో ఏది వాస్తవమో ఈ యొక్క పోలీసులు తేల్చవలసిన అవసరం ఉంది. కానీ మేము ఆ యొక్క హత్య జరిగినటువంటి ప్రదేశాన్ని చూసినప్పుడు కానీ, ఆ వెనకాల జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ ను ఎగ్జామ్ చేసినప్పుడు కానీ ఒకటి మాత్రం స్పష్టత అవుతోంది. ఇక్కడ ఈ స్వాములు అనే వెంకటరమణ యొక్క చావు మాత్రం సహజమైనట్టుగా కనిపించట్లేదు. ఇది ఖచ్చితంగా ఏదో కుట్రపూరితంగా ఏదో ఒక వ్యక్తి చేసిందిగానే మేము భావిస్తున్నాం. కాబట్టి వాళ్ళ భార్యకు కూడా మేము చెప్తున్నాం, మీరు మాకు సహకరించండి. ఒకవేళ నీ భర్త వెంకటరమణ స్వాములు అనేతన్ని వేరే వాళ్ళు చంపి ఉంటే దీన్ని ఏ మాత్రం క్షమించమని, అదేవిధంగా ఆ రౌడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రౌడీజాన్ని ఎదుర్కోవడానికి ఈ రోజు దళిత సంఘాలు సిద్ధంగా ఉన్నాయని, వీళ్ళ రౌడీజానికి భయపడమని, వీళ్ళ వెనుక ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎంతమంది వచ్చినా కూడా న్యాయస్థానాల్లో ఈ యొక్క స్వాములు మరణానికి సరైనటువంటి న్యాయం చేసి తీరుతామని మేము చెప్తున్నాం. చూస్తున్నాం పోలీసు వాళ్ళు ఎప్పుడు దీనిపైన ఫైనల్ రిపోర్ట్ వేస్తారో చూస్తాం. పోలీసు వాళ్ళు ఏం చెప్తారో గమనిస్తాం. ఒకవేళ పోలీసు వాళ్ళు కానీ ఈ కేసులో సరైన న్యాయం చేయకపోతే, సరైన సాక్ష్యాధారాలను సేకరించలేకపోతే, సరైనటువంటి విచారణ జరపకపోతే మేము కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా ఈ యొక్క కేసును ముందుకు తీసుకెళ్తాం. ఈ యొక్క స్వాముల యొక్క మరణానికి నిజమైన కారణాన్ని తేల్చే విధంగా, తేల్చే వరకు పోరాటం చేస్తామని ఈ గ్రామంలో ఉన్నటువంటి దళితులు ప్రతి ఒక్కరికి మేము భరోసా ఇస్తున్నాం. మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు. మీ పైన ఎవరైనా దౌర్జన్యం చేస్తే మీరు భరించవలసినటువంటి అవసరం లేదు. మీరు ధైర్యంగా ముందుకు రండి, ధైర్యంగా ఎదుర్కోండి. మీకు కావలసినటువంటి సహాయాన్ని మేము అందించడానికి న్యాయస్థానంలో అయితేనేమి, రోడ్డు మీద అయితేనేమి మీకు అండగా నిలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఒకటే గమనించండి, జై భీమ్.